ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అందరికీ? దేవుని మహాకృప మనందరినీ దేవుని యొక్క బలిష్టమైన హస్తాల కింద భద్రతపరుచుకుంటూ ఆయన నిలబెడుతున్న దేవునికి వేలాది స్తోత్రాలు. అలాగే మనం ఈరోజు చెప్పుకునేది, ప్రతి ఒక్కరము మనందరము రక్షించబడ్డాం. మన పిల్లలు రక్షించబడ్డారా? మన పిల్లలు రక్షించబడ్డారండి. రక్షించబడిన వారు కొంతమంది ఉన్నారు, రక్షణ లేని వారు మరి కొంతమంది ఉన్నారు. కుటుంబాల్లో రక్షణ లేకపోతే దుష్టుడు ఎలాగూ పనిచేస్తాడో, కుటుంబాల్లో మన పిల్లల మీద ఎలాంటి దాడి చేస్తాడో ఈ దినాన మనం తెలుసుకుందాం. రక్షించబడిన వారు కూడా ఎలాగ యవనులను లోకంలోకి లాగేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. మొదటి కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన చదువుకుందాం. మనందరికీ వచ్చిన కీర్తనే. తీయండి, అందరు తీయండి. చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, యేసు రాజ్యానికి వేలాది వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు మేము చదువుకొనిచుండగా నాయనా మీరు తోడై ఉన్నారు దేవా. నీ మాటలు వినుచుండగా వినే హృదయమును భద్రతపరుచుకునే మనస్సును మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ చెవిని విని ఆ చెవిని విడిచిపెట్టే వారికి ఎంత మాత్రము కాక, దుష్టుడు ఆలోచనలు మా జీవితాల మీద ఎలా పనిచేస్తున్నాయో, అవి ఎలాగో మా జీవితాలను పాడు చేస్తున్నాయో తెలుసుకొని మా కుటుంబాలను కట్టుకొనడానికి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఆయన ఒక అవగాహన మీరు అనుగ్రహింపచేసి నీ సాక్షులుగా లేవనెత్తి బలపరిచి కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రతి ఒక్కరికి ఎప్పుడు చూసినా మన కుటుంబాల్లో ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఇరుకు, ఏదో ఒక రూపంలో చిన్న పిల్లలు మొదలుకొని వివాహాలు అయిన తర్వాత కూడా ఇంకా తల్లికి తండ్రికి భారంగా ఉన్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. ముఖ్యంగా యవనస్తులు లోకంలో ఎలా కూరుకుపోతున్నారో కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన క్రైస్తవులలో దేవుని నమ్మిన వారే, దేవుని నమ్ముకున్న వారి కుటుంబాల్లోనే తల్లిదండ్రులను నీచంగా చూసేవాళ్ళు ఉన్నారు, కిట్టని వారు ఉన్నారు. అసలు తల్లిదండ్రుల ఖండం వరకే మీ పని అయిపోయింది, ఇంకా మీ దారి మీరు చూసుకోండి అని వృద్ధాశ్రమాల్లో చేర్చేవారు ఉన్నారు. అవునా? ఎన్నో మనం తెల్లారు లెగిస్తే పేపర్లో చూస్తున్నాము, న్యూస్లో చూస్తున్నాము. మరి ఎన్నో రకాలైనటువంటి స్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కీర్తనాకారుడు రాసినటువంటి కీర్తనలో చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు మనల్ని లోకంలో పడేయాలని, లోక తలంపుల్లో మనం ఉండాలని, లోక ఆలోచనలో ఉండాలని వాడు ఆలోచన. ఎప్పుడు మనల్ని అలాగే ఉంచాలని వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ దేవుడైతే అలాగనుకోడండి. దేవుడు ఎప్పుడు మనల్ని సరైనటువంటి వారిగా, సరైనటువంటి మార్గంలో మనల్ని నడిపించాలని, సరైన స్థితిలో మనల్ని ఉంచాలని చూస్తారు. కనుక అందుకే అంటున్నారు కదా, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్యాల్ని, బహుమానాల్ని మనము చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. చంటి పిల్లలప్పుడు వాళ్ళకి చిన్న వయసు నుంచి కూడా సరైన మాటలు, దేవుని మాటలు మనం నేర్పించాలి. వాళ్ళకి నేర్పించకుండా వాళ్ళకి ఏం తెలుసులే, వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం చెప్తాం, ముందు మనం సరి అయితే అప్పుడు పిల్లలకు చెప్పచ్చులే అని అనుకుంటూ ఉంటాం చాలామంది తల్లిదండ్రులు. కానీ సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి తీద్దాము. ఎవరైనా తీసి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనంలో, బాలురు నడవలసిన ద్రావలో వారు నడిపించండి, వాళ్ళకి నేర్పుము, వారు పెద్దవాడైనప్పుడు
దారి తప్పిపోకుందరు. దేవునికి స్తోత్రం. బాలురు నడవలసిన ద్రోవలో వారు నడిపించుడి. బాలురు నడవలసిన ద్రోవలో, బాలుడు ఏ రీతిగా నడవాలి, ఎలాంటి మార్గంలో నడవాలి అంటే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనం మన పిల్లల్ని ఎలాంటి మార్గంలో, లేదండి మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, మా పిల్లలకు పిల్లలు కూడా ఉన్నారండి, కానీ వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టినా, ఆ పిల్లలకి పిల్లలు పుట్టినా నీకు పిల్లలు పిల్లలే. నీ పిల్లల కోసం నువ్వు ఎలాగూ ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా దుష్టుడు యొక్క ఆలోచన నీ కుటుంబం మీద పడకుండా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏంటండి? దుష్టుడి ఆలోచన నీ బిడ్డ మీద పడకూడదు. ఎందుకంటే మనం చూస్తాం యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో, యోబు గ్రంథం మనందరికీ తెలిసిందే. అపవాది తిరుగులాడుతూ ఉంటాడంట. ఎవరి గుమ్మం ముందు? యోబు గారి ఇంటి ముందంట. ఇంటి ముందు తిరుగులాడుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంట? ఎందుకు? ఎవరైనా లోకంలో వారి వలె ఉంటాడు, కానీ యోబు గారు ఏం చేస్తాడంటే, యోబు గారు చేసే పని ప్రతి దినము ఆ పిల్లలు ఏ తప్పిదము చేయకుండా ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినమున తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండను. ఎందుకు చేస్తున్నాడంటండి? నా పిల్లలు ఎవరైనా పాపము చేస్తారేమో, నా పిల్లలు ఎవరైనా లోకములో పడిపోతారేమో, నా పిల్లలు అపవాదికి చోటిస్తారేమో, అపవాది ఆలోచనలు నా బిడ్డల్లో ఉంటాయేమో, అపవాది తలంపులు నా బిడ్డల మీద పనిచేసి వారు అపవాది చేతిలో చిక్కుకుంటారేమో అని ప్రతి ఉదయమున బలి అర్పణ అర్పించేవాడంట. బలి అర్పణ అంటే దూడను తీసుకొచ్చో పావురాన్ని తీసుకొచ్చో కాదండి, తన హృదయాన్నే బలి అర్పణ. మనం పాడుకుంటాం కదా పాట, ఏ పాట? నా ప్రాణమే నీకు బలి అర్పణ, నా జీవితమే నీకు బలి అర్పణ అని చెప్పి ఒక పాట పాడుకుంటాం. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ప్రాణము పెట్టాడండి మన కోసం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టేశాడు, రక్తము చిందించాడు. సిలువలో ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎన్ని రకాలైనటువంటి అవమానాలు ఆయన పడ్డాడో. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారండి. ఆయన ముఖం మీద ఉమ్మి వేయడమే కాదు, బూతు మాటలు మాట్లాడారు, భయంకరమైన మాటలు మాట్లాడారు. ఆయనకు వేసిన ఆయన ఒంటి మీద ఉన్న అంగితో సహా అన్నీ కూడా లాగేసుకున్నారండి. ఆయన నా ప్రభు నగ్నంగా నడి రోడ్డు మీద తిరుగులాడినటువంటి స్థితి అండి నా ప్రభు. ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే, మనందరి కోసం నా ప్రభు సిలువ వేయబడ్డానికి ఇష్టపడ్డాడు. అందుకే మొట్టమొదటి మాట ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరికి క్షమించు. మన పిల్లలు ఎన్నో తప్పులు చేస్తారు, మన పిల్లలు ఎన్నో తప్పులు చేస్తారు, ఎన్నో అవిధేయత మాటలు మాట్లాడతారు, ఎన్నో మన హృదయాన్ని గాయపరిచే రీతిగా మనల్ని ఎంతగానో వేదనకరమైన స్థితిలోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. అయినా తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించకపోతే వాళ్ళని దెబ్బ వెయ్యాలండి. దెబ్బ పడకపోతే పిల్లలు మాట వినరు. అమ్మ మా ఆయన ఊరుకోడండి, మా పిల్లలు కొడితే మా అత్తగారు ఊరుకోరండి, లేకపోతే వీళ్ళు ఊరుకోరండి, వాళ్ళు ఊరుకోరు. ఎవరు ఊరుకున్నా తల్లిగా తండ్రిగా నీ బాధ్యతను నెరవేర్చాలి. ఒకవేళ నువ్వు ఒక దెబ్బ కొట్టకపోతే వాడు లోకంలో పడిపోతాడు, ఒక దెబ్బ కొట్టకపోతే అపవాది చేతిలో బందీ అయిపోతాడు. అంతా జరిగిపోయిన తర్వాత గారాబం ఎక్కువైపోయండి, నా కొడుకు అలా చేశాడు, ప్రేమ ఎక్కువైపోయి నా కూతురు అలా చేసింది అని తర్వాత పిల్లల్ని సాధిస్తూ ఉంటారు. నువ్వు సక్రమైన పద్ధతిలో నీ పిల్లల్ని పెంచితే ఎవరు నిన్ను అడుగుతారు? మనుషులకు దగ్గరగా కాదండి, దేవునికి దగ్గరగా పిల్లల్ని పెంచాలి. యోబు అందుకే అంటున్నాడు, ఆయన ప్రతి బిడ్డకి కూడా దహన బలిని అర్పిస్తూ ప్రతి నిత్యము అలాగే చేస్తూ వచ్చాడు, అపవాదికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా.
యోబు గారి ఇంటి ముందే కాదండి, మన ఇంటి ముందు కూడా అపవాది తిరుగులాడుతూ ఉంటాడు. ఒకసారి చూద్దాం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము. మన శుక్రవారం చెప్పినట్టున్నాను ఈ వాక్యం. 9వ అధ్యాయము 20వ వచనం. ఆ, ఆ, ఆ. మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య. చాలమ్మా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, స్త్రీలారా యెహోవా మాట వినండి, మీ పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించండి. వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా కన్నీరు కాచి దేవుని మీద ఆధారపడాలో మీరు నేర్పించండి. మీరు నా మాట ఆలకించండి, నా మాట వినండి అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి స్త్రీని, ప్రతి తల్లిని గర్దిస్తూ ఉన్నాడండి. భర్తలు వారి జీవనోపాధుల కొరకు, కుటుంబ పోషణార్థమే వారు వెళుతారు. స్త్రీలు ఇంట్లో ఉండి ఏం చేయాలి? అయ్యో లేదండి, మా పిల్లలకి ఫోన్ ఇస్తే కానీ ఊరుకోరండి, మా పిల్లలు మాట వినరండి. రేపు నీ పిల్లలు చేయి దాటిపోతే ఎవరంటారు? అమ్మ గొప్పగా పెంచావమ్మ నీ పిల్లల్ని, ఏం పెంచు నీ పిల్లలు, నువ్వు గొప్పగా పెంచు అని తల్లినే అంటారు, తండ్రిని ఎవరు అనరు. కూతురు తప్పు చేసినా, కొడుకు తప్పు చేసినా తల్లినే తిడతారు. ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు నీ కొడుకు ఇలా ఉంటే? అందుకే వాడు చిన్న వయసు నుంచి కూడా వాళ్ళని సరైన మార్గంలో నడిపించమంటున్నాడు. వాళ్ళకి ఏం నేర్పించాలంట? రోదన ధ్వని ఎలా చేయాలి, అంగలార్చడం ఎలాగ అంగలార్చాలి, ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి. 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండగాను, రాజమార్గములో యవనులు లేకుండగాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. దేవునికి స్తోత్రం. ఏమెక్కుతుందండి మరణం? కిటికీలు ఎక్కుతుంది. వీధుల్లో పసిపిల్లలు ఉండకూడదు, ఎవరు కూడా సంతోషకరంగా ఉండకూడదు అని ఎప్పుడు ఏదో ఒక రూపంలో మన ఇంటి కిటికీలు ఎక్కుచు, మన గుమ్మాలు ఎక్కుతూ మరణము తిరుగులాడుతుంది, మరణదూత తిరుగులాడుతూ ఉంది. ఇలాంటి సమయంలో ప్రతి కుటుంబంలో రోదన ధ్వని ఉండాలి. ప్రతి కుటుంబము కూడా దుష్టుడి యొక్క చేతిలోకి మన పిల్లలు జారిపోకుండా మనము చిన్న ప్రాయం నుంచి వారిని దేవునిలో ఎలా ప్రార్థన చేయాలో, చిన్నపిల్లలు కదా అని పక్కన పెట్టకండి, వాళ్ళకి వాక్యాలు నేర్పించండి. పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి అన్నీ వచ్చేసింది కదా, మీ ఫోన్లో చదువుకుంటామంటే ఊరుకోకండి. దేవుని బిడ్డలుగా రక్షించబడిన నీ బిడ్డలను వాక్యము చదివించాలి, ప్రార్థన చేయించాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలాంటి బట్టలు వేసుకుంటామంటే అలాంటి బట్టలు ఇవ్వకండి పిల్లలకి. తల్లిదండ్రులకు ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాం, పైది సగమే ఉంటుంది, కింద సగమే ఉంటుంది, అన్నీ సగం సగం బట్టలు వేసుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తేనే కదా పిల్లలు అలాంటి వస్త్రాలు ధరిస్తారు. తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే పిల్లలు ఎందుకు అలాగవుతారు? లేక తల్లిదండ్రులు కొనుక్కొచ్చి ఇస్తారో మరి. కానీ మన పిల్లలకు మనం ఏది నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు. అది మనం నేర్చుకోవలసిన దేవుని జ్ఞానాన్ని వారికి నేర్పించాలి. దుష్టుడి యొక్క ఆలోచనలు తప్పించాలంటే దేవుని జ్ఞానాన్ని వారికి నేర్పించాలి. అలాగే వారికి ఎప్పుడైతే మనం నేర్పిస్తామో వారు ఎక్కడ కూడా దారి తప్పిపోకుండా దేవుని సన్నిధిలో బలవంతులుగా వాళ్ళు నిలబడగలుగుతారు. అలాగే మనము దేవుని సన్నిధిలో వాళ్ళకి భయభక్తులు నేర్పించాలి. చాలామంది అంటారు ఏమనంటే, మా పిల్లలు చాలా భయభక్తులతో ఉంటారండి, చాలా భయం వాళ్ళకి దేవుడు అంటే. నువ్వు చెప్పకూడదు భయం అని, ఎదుటివారు చెప్పాలి నీ పిల్లలు ఎంత భయభక్తుల్లో పెంచుతున్నావో నువ్వు. మన బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది దారి తప్పిపోయిన వారు ఉన్నారు. సంసోను ఉన్నాడు. సంసోను పుట్టిన కానించి కూడా న్యాయాధిపతుల 13వ అధ్యాయంలో సంసోను గురించి ఉంటుంది. మనందరికీ తెలుసు, చాలాసార్లు ఆ వాక్యం చెప్పాను. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో మరి చెప్తున్నటువంటి మాట, యోబు గారు ఎలాగైతే బలి అర్పణలు అర్పించేవాడో ఆ కాలానికి చెందినవాడే ఈ సంసోను కూడా. కనుక ఈ సంసోను దేవుని సన్నిధిలో
ప్రార్థనతో తల్లిదండ్రులు మనోహ అనేటువంటి భార్యాభర్తలు ఇరువురు కూడా మరి వారి యొక్క ప్రార్థన విశ్వాసమును బట్టి వారికి ఒక దేవుని దూత దర్శించి మీకు ఒక కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారుని ఎలా పెంచాలంటే క్షవరపు కత్తి వారికి వెయ్యకుండా, ద్రాక్షారసమైనను మత్తు పానీయాలైనను తగలకుండా, చచ్చిన శవాన్ని ముట్టకుండా మీరు ఎంతో చక్కగా పెంచాల బిడ్డని అని చెప్తారు. చెప్తే ఆ తల్లిదండ్రులు చెప్పవలసిన వయసు వచ్చినప్పుడు సంసోనికి చెప్పలేదండి. చెప్పవలసిన ఒకసారి చూద్దామా? చూడండి ఒకసారి న్యాయాధిపతులు 13వ అధ్యాయము 8వ వచనం. వచ్చి మా ఎద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డను మేము ఏమేమి చెయ్యవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవా వేడుకొన్నారు. వేడుకున్న తర్వాత ఎలా పెంచాలో ఎలా ఉంచాలో పైన 5వ వచనం చదవండి. వెయ్యకూడదు, రక్షించుటకు మొదలుపెట్టునని. కానీ త్రాగకుండము, అపవిత్రమైన తేనెనైనను తినకుండము, చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండవలెనని నాతో చెప్పాను. నేను ఏం చెప్పాడంటండి? ద్రాక్షారసమునైనను మత్తు పానీయములైనను ఏది కూడా ముట్టకూడదని స్పష్టంగా ఆయన దేవుని దూత వచ్చి మాట్లాడితే 14వ అధ్యాయంలో వచనం కాదురా, 14వ అధ్యాయంలో సంసోను తిన్మోదునకు వెళ్ళి తిన్మోదులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిన్మోదులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చెయ్యవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనున్నట్లు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడండి? ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించడానికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. కానీ అదే ఫిలిస్తీయుల కుమార్తెను ప్రేమించి ఆ ఫిలిస్తీయుల కుమార్తెనే వివాహం చేసుకుంటానన్నాడు. ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది సంసోను చేశాడు. అలాగే చూసినట్లయితే ఇంకా 14వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి మనం చదివినట్లయితే అక్కడ చచ్చిన సింహాన్ని మేక పిల్లను చీల్చినట్లుగా 6వ వచనంలో ఉంటుంది. మేక పిల్లను యెహోవా ఆత్మ అతనికి ప్రేరేపింపగా చేతిలో ఏమీ లేకపోయాను. ఒక మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోను ఇష్టము కలిగెను. ఇక్కడ తను చేసిన తప్పును ఏం చేశాడో, నువ్వు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది ఏంటి అన్నది సంసోనికి చెప్పలేదు. పెద్దవాడైపోయాడంటే ఇష్టపడి పెళ్లి చేసుకునే అంత వయసు వచ్చేసింది అంటే అంత పెద్దవాడండి. తల్లిదండ్రులకి చిన్న వయసు నుంచి అమ్మ స్కూల్లో ఏం జరిగింది, స్కూల్లో ఎలాగ ఈరోజు ఎలా గడిచిందని పిల్లల్ని అడిగినప్పుడు పిల్లలన్నీ చెప్తారు కదండి. మీ పిల్లలు చెప్తారా? మా కృప చెప్తారా లేదా? ఎందుకంటే వాడికి ఏం జరిగిందో చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్తారు. అదే చెప్పడము వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా అదే తెలుసుకోవాలి. పిల్లల దగ్గర ఏం చెప్పారు స్కూల్లో, టీచర్ ఏమంది, నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు, మీ ప్రిన్సిపాల్ ఏమన్నాడు, ఎలా చెప్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని పిల్లల్ని కనుక్కోవాలి.
ఇక్కడ సంసోను ఏమీ చెప్పలేదు, జరిగింది ఏది కూడా. ఇలా సింహాన్ని ఒక మేకపిల్ల చీల్చినట్లుగా నేను చీల్చేశాను, నేను ఇలా చేశాను అనే విషయాలు ఏమీ చెప్పలేదు. వీళ్ళేమో ఆడని తప్పు చేసినప్పుడు మాకు చెప్తాడు కదా, అప్పుడు చూద్దాంలే. తను నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు సంసోను. ప్రతిష్ఠించబడినటువంటి స్థితిలో ఉండవలసిన వాడు ఏదైతే చెయ్యకూడదు అన్నారో అవన్నీ కూడా చేసేసాడు సంసోను. అవన్నీ చేయడం బట్టి చివరికి సంసోను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. పాపము పరిపక్వంతం చెంది మరణాన్ని కంటది. పాపము చెయ్యకూడదు, పాపము వలన మనకి మరణం వస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము అని మన పిల్లలకు మనం నేర్పించాలండి. చిన్న వయసు నుంచి కనుక ఈ మనోహ భార్యాభర్తలు దేవుని దూత వచ్చి మా దగ్గరకు వచ్చి నిన్ను ఇచ్చిందిరా, నేను చిన్నప్పటి నుంచి మేము సక్రమంగా ఇలా పెంచమని ఇలా మాట్లాడాడు దేవుడు, కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు అని వాళ్ళు చిన్న వయసు నుంచి చెప్పినట్లయితే సంసోను దారి తప్పిపోకుండా ఉండేవాడు. ఎందుకంటే భయభక్తులు లేవు గనుక. మన పిల్లల్ని ఏం నేర్పించాలండి? దుష్టుడు ఆలోచన నుంచి తప్పించాలి మొదటిది, రెండవది భయభక్తులు నేర్పించాలి. ఈ దినాల్లో ఎంతమంది మన పిల్లలకు భయభక్తులు నేర్పిస్తున్నాం? దేవుని యందు పెద్దలంటే గౌరవం ఇవ్వడం ఎంతమందికి నేర్పిస్తున్నామండి? మనం ఎంత ఉద్యోగాలు చేసినా, ఎంత పనుల భారంలో మనం ఉన్నా, పిల్లల్ని పెంచడం అన్నది అది ఒక డ్యూటీ అనండి, అది ఒక పనే. మనకి దేవుడు మనకి బంగారపు ముద్దలను ఇస్తాడు, వాళ్ళని ఒక అందమైన రూపము తెచ్చిన వారిగా తయారు చేయవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులది. వారిని సరైన మార్గంలోకి, వాళ్ళకి ఏదైతే పడదో, ఏదైతే వాళ్ళకి నష్టం కలుగుద్దో. మా పాపకి, పెద్ద పాపకి ఆశ్రయకి చిన్నప్పటి నుంచి చాక్లెట్ అన్నా కూలింగ్ కేక్ అన్నా అస్సలు పడదు. ఎన్నోసార్లు హాస్పిటల్లో జాయిన్ చేశాము, ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించాము. డాక్టర్ గారు అన్నారు, అమ్మాయికి పడదు, ఏదైతే పడదో అది పెట్టకుండా ఉండండి అన్నారు. నేను ప్రతిసారి చెప్పేదాన్ని, అమ్మ నువ్వు చాక్లెట్ తినకు, నీకు పడదు అని చెప్పేదాన్ని. నాకు తెలియకుండా స్కూల్లో తినేసి వచ్చేది. వాళ్ళ డాడీ దగ్గర తీసుకుని డబ్బులు తీసుకుని స్కూల్లో కొనుక్కుని తినడం అలా చేసేది. దానివల్ల నష్టపోయింది తనే. దగ్గు వచ్చింది, ఆయాసం వచ్చింది, ఎన్నో స్థితులు వచ్చినాయి. ఒకసారి అమ్మ చెప్తుంది అన్నప్పుడు తను ఏం చేయాలి? అది దానికి దూరంగా ఉంటే మనకి ఏ కీడు రాదు. అది మనకి పడదు కాబట్టి ఇప్పుడు ఏది ముట్టుకోమన్నా ముట్టుకోదు, కానీ రావలసిన ఆయాసము, దగ్గు వచ్చేసింది. అది చిన్న వయసు నుంచి చెప్పినప్పుడు కాడి నుంచి చేస్తుంటే ఆ బలహీనత వచ్చి ఇప్పుడు ఏది చెప్పినా తప్పకుండా చేస్తుంది. ఎందుకంటే అనుభవం అయితేనే కానీ. మన పిల్లలకు కూడా నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా పాప చెప్పిన మాట వినలేదు కాబట్టి తనప్పుడు బాధపడుతుంది. ఎందుకు చెప్పిన మాట వినాలి అనుకుంటారు చాలామంది పిల్లలు. మేము ఎందుకు వినాలి, మేము ఎందుకు చెప్పినట్టు చెయ్యాలనుకుంటారు. దానివల్ల నష్టపోయేది నీ జీవితమే. నువ్వే కోల్పోతావు. నీకు రావలసిన మేలును కోల్పోతావు, నీకు రావలసిన జ్ఞానాన్ని కోల్పోతావు, నీకు రావలసిన పేరును కోల్పోతావు. నువ్వన్నీ కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోతావు నువ్వు. అవన్నీ మనకు అవసరమా అని పిల్లలకు మనం నేర్పించుకోవాలండి. కొన్నిసార్లు చూడండి, పిల్లలు అక్కడ మనం పొయ్యి పెట్టాము, వేడి నీళ్ళు కాస్తూ ఉన్నాం, వంట చేస్తూ ఉన్నాం అనుకోండి, అక్కడికి రాకండ్రా వేడిగా ఉంది, అక్కడ కాలిపోతుంది అని చెప్తే వాళ్ళు వినరు. అక్కడికే వస్తారు ఆడుకోవడానికి. ఒక్కసారి చొరకబడింది అనుకో వాళ్ళకి, రెండోసారి వస్తారు, అమ్మో మా అమ్మ చెప్పింది అనవసరంగా వెళ్ళాను, ఈ దెబ్బ తగిలింది. అనుభవంతో నేర్చుకునేవారు కొంతమంది ఉంటారు, చెప్పగానే వినేవారు కొంతమంది ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు భయంతో, అమ్మో దేవుడు నాకు ఏది కావాలంటే అది ఇస్తాడు, కాబట్టి దేవునికి నేను లోబడి ఉండాలి, దేవుని చిత్తంలో నేను నడవాలి అనేటువంటి ఆలోచన పిల్లల్లో పెట్టాలి. అయ్యో పిల్లలు ఎందుకంటే అలా చెడిపోతారు, పిల్లలు ఎందుకు అలాగ అయిపోతారు అంటే ఒక వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం. చెప్పమ్మా, చదవండి.
ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కానంతటా తాను ఏదియో చెయ్యనేరడు. తండ్రి ఏది చెయ్యడం పిల్లలు చూస్తారో, తల్లిదండ్రులు ఎలాంటి క్రియలు కలిగి ఉంటారో అవే పిల్లలు చేస్తారు. అయ్యో నా పిల్లలు చాలా నీతిమంతులండి, నా పిల్లలు నేను చాలా సక్రమంగా పెంచానండి. చాలామందికి అర్థం కాదు, నువ్వు మీ అత్తగారిని చూస్తేనే రేపు నీకు వచ్చే కోడలు నిన్ను చూస్తుంది. అది అర్థం కావట్లేదు చాలామంది జనాలకి. నువ్వు ఏదైతే చేస్తావో నీ పిల్లలు చూస్తారు. నీ పిల్లలు చూసి మా అమ్మ అలా చేసేదిగా, మా నాన్న అలా చేసేవాడుగా, కాబట్టి మా నాన్నలాగే. అందుకే తండ్రులు ద్రాక్ష పళ్ళు తినగా పిల్లల పళ్ళు పులుసని. ఎందుకు పులుస్తాయి? నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలాంటి క్రియను కలిగి ఉన్నావో అవన్నీ కూడా నీ పిల్లలు చూస్తారు. నువ్వు ఎలాంటి స్వభావాన్ని నువ్వు చూపిస్తున్నావో, నువ్వు దేవుని యందు భయభక్తులు చూపించావనుకో, ఆ భయభక్తులతో పిల్లలు ముందుకు నడుస్తారు. నువ్వు దేవునికి విరోధకరమైన క్రియలు చేసావనుకో, నీ పిల్లలు కూడా నిన్ను చూసి అదే నేర్చుకుంటారు. నువ్వు నీ మొగుడిని ఎగిరెగిరి కొట్టావనుకో, రేపు నీ కూతురు నీ కొడుకు కూడా అలాగే ఎగిరెగిరి కొడతారు. నువ్వు నీ అత్తగారిని నీ మాంగారిని నువ్వు ఎగిరెగిరి తన్నావనుకో, రేపు నీ పిల్లలు నీకు అలాగే చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఇద్దరు కాకపోతే ముగ్గురు ఉన్నారేమో, ఇద్దరు కాకపోతే ఒకళ్ళు ఉన్నారేమో, కానీ ఒకళ్ళతోనే పోద్ది వాళ్ళకి. కానీ నీకు రేపు నీ స్థితి ఏంటి? ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవలసినటువంటి విషయం అండి. లోకంలో ఎక్కడ చూసినా ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో, ఎలాంటి స్థితులు పొంచి ఉన్నాయో మనం తెలియట్లా. మనం అనుకుంటున్నాం ఒక ముసుగు వేసుకున్నటువంటి స్థితిలో మనం ఉంటున్నాం, ఒక ముసుగు వేసుకున్న స్థితిలో మనం ఉన్నాం. కానీ అది తీసి మనం చూస్తే లోకంలో భయంకరమైన పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి. అందుకే చూడండి ఒకసారి, ఆయన వేటిని చెయ్యునో వాటినే కుమారుడు అలాగే చెయ్యను. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చెయ్యు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ కొడుకు చూస్తున్నాడు మీరు చేసే క్రియలు. తండ్రి తాగుతుంటే పిల్లలు చూస్తారు, తండ్రి తిరుగుతుంటే పిల్లలు చూస్తారు, తల్లిదండ్రులు ఏ అవిధేయతలు చేస్తున్నారో పిల్లలు కూడా అవే అవిధేయతలు చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడే మేల్కొనాలి. యోబు గారు మేల్కొన్నట్లుగా మేల్కొని మనం ఏది తప్పైందో, ఏది న్యాయమైందో అవన్నీ కూడా గమనించుకొని మనం అడుగులు వేయాలి. ఈ దినాల్లో మనం అలా కాకుండా మమ్మల్నే అంటారండి ఎప్పుడు, పాస్టర్ గారు పాస్టమ్ గారు మిమ్మల్ని అంటే మాకేమొస్తుందండి, మిమ్మల్ని అంటే మాకేమన్నా 1,00,000 రూపాయలు వస్తాయా, మిమ్మల్ని అంటే ఎవరైనా ఒక ఇల్లు రాసిస్తారా? ఏమి రావు. ఎవరైనా ఊరికే ఇస్తారా? దేవుడు ఇవ్వాలి కానీ. అవునా కదా? గనక దేవుని సన్నిధిలో వాక్యం ఏం చెప్తుందో, దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందో, ఏమి ఉద్దేశం కలిగి ఉన్నదో ఆ మాటలు మనం మాట్లాడగలగాలి. మన పిల్లలకు నేర్పించుకోగలగాలి, భయభక్తులు నేర్పించాలి. మూడవదిగా మాదిరికరంగా జీవించాలి. మన పిల్లలకు మనము మాదిరికరంగా జీవించాలి. మాదిరికరంగా జీవించకపోతే వాళ్ళు ఏమాత్రమో మాట వినరండి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, నీ పిల్లలు వచ్చి మోకరించకపోతే అడుగు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నీ పిల్లలు కూడా వాక్యం చదువుతారు. నువ్వు ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళు ఫోన్ చూస్తారు. నువ్వు టీవీ చూస్తుంటే వాళ్ళు టీవీ చూస్తారు. నువ్వు చర్చికి వెళ్తే వాళ్ళు కూడా చర్చికి వస్తారు. నువ్వు లోకంతో ముచ్చట్లు పెట్టుకుంటా, అందుకే అపహాసకుల మధ్యన కూర్చుండక దివారాత్రములు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని పనికిమాలిన కబుర్లు వేసుకొని వ్యర్థముగా మన సమయాన్ని, మన నోటి మాటను మనం ఎప్పుడు ఉపయోగించకూడదండి. నోరు తెరిస్తే నీ సాక్ష్యం బయటికి రావాలి, నోరు తెరిస్తే దేవుని మాటలు బయటికి రావాలి, కానీ వ్యర్థమైన పదోచ్చారణ బయటికి రాకూడదు. మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవలసిన వారై ఉన్నాం. మీతో నిశ్చయముగా అగుపరచుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొప్ప కార్యములు
ఆయనను అగుపరచును. నువ్వు గనక దేవునికి లోబడి ఉంటే, ఇంతకంటే గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు నువ్వు చూడాలి అనుకుంటే నువ్వు దేవునికి లోబడు. నీ తల్లిదండ్రుల కొరకు, నీ తోబుట్టువుల కొరకు, నీ యొక్క సంతానము కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. వాళ్ళు మార్చబడకపోతే నువ్వు ప్రార్థన చేయవలసిన సమయాన్ని ప్రార్థన చేయకుండా వ్యర్థమైన ఆలోచనలు కలిగి, వ్యర్థమైన తలంపులు కలిగి, దేవుని చిత్తము కాక స్వచిత్తముతో నువ్వు ఉంటున్నావేమో. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో యెహోవాను సేవించి. అప్పుడు చదవండి. నీ ప్రవర్తన అంతటి మీద నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటిని దేవుని దగ్గర ఒప్పుకో. నువ్వు ప్రభా నేను తప్పు చేస్తాను, ఒక మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదండి. నువ్వు ఎలాంటి తప్పు చేస్తున్నావో, ఎలాంటి దేవునికి విరోధకరమైన క్రియ కలిగి ఉన్నావో దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు. దేవుడు మనల్ని బాగు చేస్తాడు. చివరిదిగా మన తప్పులు మనము సరిచేసుకోవాలి. సామెతల గ్రంథము ఇందాక చదివాం కదా, 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వభావముగా పుట్టును. బాలుని హృదయంలో మూఢత్వము వాడు పుట్టడంతోనే వస్తుందంట. పాపములోనే నా తల్లి, 51వ కీర్తన, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నన్ను ఇస్సోపుతో నా ప్రభు నన్ను కడిగాడు. ఎప్పుడు కడిగాడు? తల్లి కడుపులో ఉండగానే కడిగేశాడా? లేదు. బిడ్డ పుట్టిన తరువాత, వాడు ఎదిగిన తరువాత, వాడు రక్షణ పొందుకున్నాలని మారు మనసు కలిగిన తరువాత, నీ రక్షణ పొందాలనేటువంటి ఆలోచన వాడిలో కలిగినప్పుడు అప్పుడు దేవుడు అడిగాడు, నీ పాపాలన్నీ ఒప్పుకో. నా తల్లి గర్భములో రూపించబడక మునిపే నన్ను వెరిగి ఉన్నావయ్యా. నా తల్లి గర్భములో నేను పాపినై పుట్టాను ప్రభువా. అంటే స్వాభావికముగా ప్రతి బిడ్డ కూడా వాళ్ళ స్వభావము లోకపరంగా ఉంటుంది. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావు, సరిపోదు. నీ పిల్లలు కూడా మార్చబడాలి. నీ పిల్లలు కూడా మార్చబడాలి అంటే వాళ్ళ స్వభావాలు మార్చబడాలి, వారి యొక్క ఆలోచనలు మార్చబడాలి, వారి తలంపులు మార్చబడాలి. ఇవి మార్చబడాలి అంటే నువ్వు మారురా, ఇంకా నుంచి మారిపో అని మన పిల్లలకి చెప్తే వినరు. మేము జ్యోతి వింటావా, నువ్వు ఇంక మారిపో, దేవుడిని నమ్మేసుకో అంటే వినేస్తాడా మీ తమ్ముడు? విండు. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నువ్వు ఇలా చేయకూడదమ్మా మీ అమ్మ చెప్తే నువ్వు వింటావు. అదే వాడికి చెప్తే ఇంకా టైం ఉంది అంటారు ఇప్పుడు పిల్లలు. తల్లిదండ్రులే ఇస్తారు. బాప్తీసం తీసుకోమని ఎవరు చెప్పవసరం లేదండి. ఎవరు కూడా నువ్వు బాప్తీసం తీసుకో అని సేవకులు చెప్పక్కర్లేదు, తల్లిదండ్రులు చెప్పక్కర్లేదు. వారి వాక్యం వింటే చాలు. నీవంతా ఏంటంటే నా పిల్లలు చిన్నోళ్ళు కదా అని అనుకోవడం కాదు. దేవుని మందిరాన్ని తీసుకురండి, మీ పక్కన కూర్చోబెట్టుకోండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఉదయకాలము తెల్లవారుజామున లెగిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభా నా బిడ్డ ఇలా ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా, నా బిడ్డ ఇలా ఉండాలని ఆశపడుతున్నాను, మంచి జ్ఞానం కలిగిన బిడ్డగా ఉండాలయ్యా. నీ కొరకు నా బిడ్డలు నా జీవితంలాగా, నా బ్రతుకులాగా నా పిల్లలు ఉండకూడదు. మనం ఎన్నో దాటి వచ్చేసామండి. ఎన్నో పెంట కుప్పలు దాటాం, ఎన్నో ముళ్ళు దాటాం, ఎన్నో అవమానాలు దాటాం, ఎన్నో నిందలు దాటాం, ఎన్నో అప్పుల సమస్యలు దాటాం, ఎన్నో మరణకరమైన రోగాలు దాటాం. మన పిల్లలు కూడా మళ్ళీ అవన్నీ దాటాలా? మన పిల్లలు కూడా మీరు కూడా అలాగే తెలుసుకోండిరా అని వదిలేస్తామండి మన పిల్లల్ని? లేదండి. మన పిల్లల్ని దుష్టుడు ఆలోచన ఏమాత్రం మన పిల్లలకు అంటుకోకూడదు, మన మనవలకు అంటుకోకూడదు, మన తరానికి అంటుకోకూడదు. వాళ్ళందరూ మార్చబడాలి. ప్రభా నాయన నేను దాటొచ్చానయ్యా, నా తరం మీద ఉన్న పాపము నాతోనే పోవాలి. ఈ తరము నీలో మార్చబడాలి, ఈ తరము నీలో ఎదగబడాలి, నీలో ఆశీర్వాదకరంగా ఉండాలి, నామకార్థం వారిగా ఉండకూడదు ప్రభా. ఈ తరంలో ఇప్పుడున్న తరం అంతా ఉన్న గడిచిన తరాల్లో ఉన్న పాపమంతా మాతోనే, మా కష్టాలతోనే, మా పాపాలతోనే ఇవన్నీ కడిగి వేయబడాలి ప్రభా. నా పిల్లలు ఆశీర్వాదపు పుత్రులుగా ఉండాలి తండ్రి అని కోరుకుంటాం మనం. అవునా? ఈ కష్టాలు, ఈ బాధలన్నీ నాతోనే పోవాలనుకుంటాం.
మన పిల్లలకి మంచి ఆశీర్వాదం, మంచి ఈవులను మనం ఇవ్వాలి అంటే వాళ్ళ పుట్టుకతోనే పాపంతోనే పుడతారు, వాళ్ళ స్వభావాలే అలాగుంటాయి. కాబట్టి వాళ్ళ స్వభావాలు అలాగే. చూడండి 15వ వచనంలోనే, శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయను. నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలకు శిక్ష విధిస్తావో, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని దండిస్తావో, ఆ దండన వాళ్ళని సరైన మార్గంలో పెడుతుందంట. వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలంటే వాళ్ళని దండించాలి. నీ భర్త కోసమో, నీ బిడ్డల కోసమో, నీ అత్తగారి కోసమో, నీ కుటుంబస్తుల కోసమో, నీ తల్లిదండ్రుల కోసమో నీ పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా పెంచడం అనేది తప్పు. వారు తప్పు చేసినప్పుడు ఇలా చేస్తావు, ఇంకోసారి చేస్తావా అని పిల్లల్ని గద్దించి సరిచెయ్యాలి. ఎప్పుడైతే మనం అలా సరిచేస్తామో వాళ్ళ హృదయాలు కఠినత్వంలో నుంచి బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం. అపవాది ఆలోచనలోంచి బయటకు వస్తాయి, అపహాస్యపు మాటలు వారిలోంచి వస్తాయి. చాలామంది తల్లులు కూడా ఎంతోగానో ఎట్టకారపు మాటలు, హేళన మాటలు, పిల్లల ముందు ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం, డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం, ఇలా చేస్తూ ఉంటారు చాలామంది తల్లులు. వాళ్ళ పిల్లలు అదే నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలకు అదే వస్తుంది. అందుకే మనం చేసే ప్రతి క్రియ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఏదైనా తప్పు చేస్తానేమో. నువ్వు దేవుణ్ణి ఎరగక ముందు ఎప్పుడు ఎలా బ్రతికేవో అది అనవసరం. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ పిల్లలు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు ఎలాంటి స్థితిలో బ్రతికో, ఎన్ని భారాలు మోసావు, ఎన్ని బండలు మోసావు, ఎంత కష్టపడ్డావు, ఇవన్నీ నీ పిల్లల్ని కూర్చోబెట్టి నీ సాక్ష్యాలు చెప్పాలి. ఎంతమంది చెప్తున్నారు మీ సాక్ష్యాలు మీ పిల్లలకి? ఎంతమంది చెప్తున్నారు మీ సాక్ష్యాలు? మొన్న శుక్రవారం నాడు మహిళా దినోత్సవం, ఆ రోజు చర్చిలో ప్రార్థన జరుగుతుంది కదా, ఆ రోజు మహిళా దినోత్సవం కనుక ప్రతి తల్లిదండ్రుల గురించి వాక్యం చెప్పడం జరిగింది. చక్కగా అందరి చేత వాక్యం చెప్పి వాళ్ళ చేత ప్రార్థనలు చేయించాము. తల్లి కొడుకు, లేకపోతే కూతురు అయితే కూతురు, ఇద్దరు కూతుళ్ళు అయితే తల్లి తండ్రి దగ్గర కూర్చోవాలి ఒక్కొక్కళ్ళే. ఒక తల్లి ఒక కూతురు, ఒక తండ్రి ఒక కూతురు, అట్లా కూర్చోబెట్టి జంటలుగా కూర్చోబెట్టి ప్రార్థన చేయించడం జరిగింది. అప్పుడు వాళ్ళకి ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లల చేత తల్లులు ప్రార్థన చేయించాలి. తల్లులు ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు తల్లి గురించి ప్రార్థన చేయాలి. పట్టుకుని చాలా చక్కగా ప్రార్థన జరిగింది. చాలామంది సాక్ష్యాలు చెప్పారు. నేను మా అమ్మని ఎంత బాధ పెట్టానో, మా నాన్నని ఎంత బాధ పెట్టానో నాకు ఈరోజు అర్థమైందమ్మా. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చెప్తున్నాడు, నువ్వు మీ అమ్మని అప్పుడు తిట్టావుగా, గసురుగావుగా, నువ్వు ఇలా అన్నావుగా, అలా అన్నావుగా అని చెప్పి అందరూ కూడా సాక్ష్యాలు చెప్పడానికి వాళ్ళ తల్లుల గురించి, వాళ్ళ తల్లుల గురించి కూడా చెప్పారు. ప్రార్థన చేసినప్పుడు, అవును మా అమ్మ నేను ఒకసారి తిట్టాను, కానీ అప్పుడు నేను గసురుకున్నాను, తిట్టుకున్నాను, మా అమ్మతో మాట్లాడడం మానేశాను, కానీ ఈరోజు నా తల్లి నా కళ్ళ ముందు లేదు క్షమాపణ చెప్పడానికి. నా తల్లి ఉన్నప్పుడు నా తల్లి విలువ నాకు తెలియలేదు, నా తండ్రి ఉన్నప్పుడు నా తండ్రి విలువ నాకు తెలియలేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు నాకు వాళ్ళందరూ గుర్తొస్తారు. ఇప్పుడు నాకు వాళ్ళకి కావాలి, వాళ్ళ పాదాల మీద పడి వాళ్ళ క్షమాపణ అడగాలి అనేటువంటి ఆశ నాలో వస్తుంది, కానీ నేనేమీ చేయలేను. నువ్వు తల్లిదండ్రులు ఉన్నప్పుడే నువ్వు సన్మానించలేకపోతే, నువ్వు చనిపోయిన తర్వాత వారి కొరకు ఎంత వేల మందికి భోజనాలు పెట్టినా, ఎన్ని వేల మందికి బట్టలు పెట్టినా ప్రయోజనం ఉందా? మరలా నీ తల్లి నీ దగ్గరికి వస్తుందా? మరలా నీ తండ్రి దగ్గరికి వస్తాడా? ఉన్నప్పుడే వారిని సన్మానించాలి. అందుకే ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించుము. మన తల్లిదండ్రులను సన్మానించలేకపోతున్నామేమో. నువ్వు నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకుంటావో నీ పిల్లలు కూడా నిన్ను అంత ప్రేమగా చూసుకుంటారు. నువ్వు దేవుని దగ్గర ఎంత భయభక్తులతో ఉంటావో నీ పిల్లలు కూడా నీ దేవుని దగ్గర అంతే భయభక్తులతో ఉంటారు. నువ్వు సరైన మార్గంలో నడిస్తే నీ పిల్లలు కూడా సరైన మార్గంలో నడుస్తారు. మనం చేసే ప్రతి అవిధేయత, మనం చేసే ప్రతి పాపము, ప్రతీది కూడా మన పిల్లల మీద పడుతుంది. అందుకే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు మనకిచ్చిన స్వాస్యాలను, బహుమానాలను జాగ్రత్తగా మనం కాపాడుకుందామండి. వారిని లోకంలో అపవాది క్రియలకి, దుష్టుడు ఆలోచనలకి, అపహాస్యుల మధ్యకి మన పిల్లల్ని అప్పగించకూడదు. వాళ్ళని గట్టిగా చేత్తో పట్టుకొని, ప్రభా నా పిల్లల్ని రక్షించయ్యా, ఇప్పటి వరకు తెలియక నీ యందు భయభక్తులతో నేను పెంచలేకపోయానేమో,
ఇక్కడి నుంచి నా బిడ్డలు నేను విడిచిపెట్టనయ్యా. వాళ్ళని సరైన మార్గంలో నా బిడ్డలు నడిపిస్తానయ్యా. వాళ్ళకి బెత్తం పట్టుకొని సరైన మార్గంలో నడిపిస్తాను. చిన్నపిల్లలైతే బెత్తం పెట్టి కొట్టచ్చండి, పెద్దవాళ్ళని ఎలా కొట్టగలమండి అనుకుంటున్నారేమో. దేవుని సన్నిధిలో ప్రార్థనతోనండి. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ హృదయాలతో దేవుడు మాట్లాడతాడు. వాళ్ళ హృదయాలను దేవుడు తెరుస్తాడు. నీ కన్నీరును దేవుడు చూస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మన విడికిల్లో దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకముగా ప్రార్థనాపూర్వకముగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, యేసుక్రీస్తు రాజా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆదరణకర్తగా మీరుండి ప్రభువా, మా జీవితాల్లో దేవా నువ్వైతే అంటున్నావు, బారులు నడవలసిన త్రావల్లో వారు నడిపించుడి, వారి పెరిగి పెద్దవారే త్రావ తప్పిపోకుందరు అంటున్నావు. ఒకడు తెలివి లేకుండా నాయన ఇది మంచిది కాదు అని తొందరపడి నాయన ఇది చెడ్డది అది చెడ్డది అని చెప్పలేడయ్యా. కానీ ప్రభా, మూర్ఖత్వపు మనసు కలిగిన వారు నాయన లోకానికి దగ్గరగా ఉన్నవారైతే అడుగుతారయ్యా, అయ్యో నేను ఇలా బ్రతికేనే, నేను అలా బ్రతికేనే, అలాంటి బ్రతుకు నా పిల్లలకి రావాలనుకుంటున్నావేమో. నువ్వు గొప్ప బ్రతుకు అవసరం లేదు, గొప్ప జీవితం నా బిడ్డలకి ఇవ్వాలి ప్రభా. నా బిడ్డల ఆశీర్వాదానికి బిడ్డలుగా ఉండాలయ్యా నాయన. నా నాశనమునకు ముందు గర్వము నడుచునన్నావయ్యా నాయన. పడిపోవుటకు ముందు అహంకారమే మనస్సు నడుస్తుందన్నావయ్యా. కనుక ప్రభా, అలాంటి అహంకారపు మనస్సు, అహంకారపు మాటలు మా పిల్లలకి రావడానికి వీల్లేదు యేసు నామములో. నా పిల్లలు ప్రభ చేత పట్టుకోండి అయ్యా. వారిని నాయన నేను పట్టుకుంటే నా చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోతారయ్యా. నువ్వు పట్టుకో తండ్రి, నువ్వు పట్టుకో నాయనా. నువ్వు నా బిడ్డల్ని పట్టుకో ప్రభా. నువ్వు పట్టుకొని వారి సరైన మార్గములో వారిని నడిపించండి అయ్యా. వారిని ప్రభా నీకు ఇష్టలుగా పెంచండి ప్రభా. నా మాట విననొల్లని బిడ్డలుగా ఉన్నారయ్యా నాయన. వారు గాయపరిచే వారికి ఉన్నారయ్యా నాయన. వారిని క్షమించండి. నీవే అడిగావు కదా ప్రభా, తండ్రి వారు ఏం చేస్తున్నావు వారి దగ్గర కనుక వారిని క్షమించుడి అన్నావు నాయన. కనుక నా బిడ్డల్ని క్షమించండి. వాళ్ళు ఒకరు తప్పు చేస్తారేమో, నీకు విరోధకరంగా ఉన్నారేమో, వారు పాపం చేసిన వారికి ఉన్నారేమో నాయన. వారికి ఏమాత్రం ఏ పాపం అంటకుండా నాయన నా యొక్క విశ్వాసాన్ని బట్టి నా బిడ్డను రక్షణ దయచేయండి, మారు మనసును దయచేయండి. నా బిడ్డను రక్షించండి, నా బిడ్డను పట్టుకోండి దేవా. నీ హృదయపూర్వకంగా నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. నీ శక్తివంతమైన ఆత్మ కార్యములు మా అందరి జీవితాల్లో మీరు జరిగించి ఫలింపును, ఆశీర్వాదకరమైన మేలును మీరు నిండుగా అనుగ్రహించి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.